సార్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత రష్యా తన అతి భయంకరమైన దాడిని ఉక్రెయిన్పై నిన్న 60 మిసైళ్ళు 477 డ్రోన్లతో చేసింది. ఒక పక్క శాంతి చర్చలు, మరో పక్క ఈ బీభత్సం. అసలు ఏం సూచిస్తుంది ఈ యుద్ధం? ఎస్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి 24, 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. ఇప్పుడు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే మరో పక్కన అక్కడ ఇస్తాంబుల్, టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ల మధ్య ఈ టర్కీ బ్రోకరేజ్ చేస్తూ ఉంటే అక్కడ పీస్ డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ సుమారు 60 మిసైల్, డేంజరస్ మిసైల్, అందులో ఇంక్లూడ్ హైపర్సోనిక్, ఒరిస్నిక్ లాంటి మిసైల్స్ ఉన్నాయండి. వాటితో 477 డ్రోన్లతో భీకరమైన దాడి రష్యన్ టెరిటరీ అంతా జరిగింది. ఈ ఎంత భీకరమైన దాడి అంటే ఈ రష్యా ఉక్రెయిన్ పక్కనే ఉన్న పోలాండ్, అది నాటో దేశంలో భయపడిపోయి, హంగరీ, రొమేనియాలో భయపడిపోయి నాటో దేశాలు పోలాండ్ రక్షణకి యుద్ధ విమానాలు పంపించినాయి. అంటే నాటో దేశాలు ఎంత భయపడేలాగా వ్లాడిమిర్ పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి చేశారో అర్థమవుతుందన్నమాట. ఒక రకంగా ఈ దాడిలో జెలెన్స్కీ ఏమవుతాడో కూడా భయం అనమాట. అంటే జెలెన్స్కీ టార్గెట్గానే యుద్ధం జరుగుతుందనేది కూడా ఇక్కడ సుస్పష్టంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్పై జరిపిన దాడిలో ఇరాన్లో ఉన్న సైన్యాధ్యక్షులు, ఐఆర్జీసీ హెడ్ని, అలాగే ఎంతోమంది నేతలను ఫస్ట్ లేపేసింది. ఇదే పుతిన్ ఇప్పుడు ఫాలో అవుతున్నాడా ఉక్రెయిన్లో అనేది ఇక్కడ మనకు సుస్పష్టమవుతుంది. తర్వాత పుతిన్ కూడా ఉక్రెయిన్ మీద ఒక పెద్ద స్టేట్మెంట్, ఒక బాంబ్ షెల్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఉక్రెయిన్తో మా శాంతి చర్చల్లో ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసుకుంటాం, ఉక్రెయిన్ అంతా మాదే అని ఒక పెద్ద సుస్పష్టమైన ఒక బాంబ్ షెల్ పేల్చాడండి. దీనికి ట్రంప్ పెద్దగా ఏమీ మాట్లాడలేదు, కానీ నాటో దేశాలు భయపడుతున్నాయి. అంటే ఎంత దాడి అంటే నిన్న జరిపింది కీవ్ అని, డొనెట్స్క్ అని, జపరోజే అని పెద్ద యూరోప్లోని అతిపెద్ద అణుక్షేత్రం అక్కడ, కలక్స్ రీజన్ అని, ఇలా మొత్తం రష్యన్ అంటే 6 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న ఉక్రెయిన్ మొత్తం నా స్వాధీనంలో చేసేసుకుంటా అని రష్యా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. ఇది ఏ విధంగా అంటే ఒక పక్క యుద్ధం, మరో పక్కన శాంతి చర్చలు ఇస్తాంబుల్లో జరుగుతున్నాయి. అక్కడ ఉక్రెయిన్ ఏమంటుందంటే మేము నాటోలో జాయిన్ అవ్వం, ఓకే యూరోపియన్ యూనియన్కి వెళ్ళాం, కానీ ఇప్పుడున్న టెరిటరీని మేము మామూలుగా వదులుతాం ట్రంప్ చెప్తున్నట్టు, కాబట్టి మేము యుద్ధ విరమణకు ఓకే అని ఉక్రెయిన్ చెప్తుంటే రష్యా అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు శాంతి చర్చల్లో, ఇప్పటివరకు మేము ఆక్యుపై చేసుకున్న లుహాన్స్క్, డొనెట్స్క్ లాంటి రీజన్స్ మాకు వదిలేయాలి, రష్యన్ మైనారిటీకి రక్షణ ఉండాలి, ఎందుకంటే రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఉక్రెయిన్, వాళ్ళకి రక్షణ ఉండాలి, ఉక్రెయిన్లో జెలెన్స్కీ పదవిలోంచి దిగేయాలి, అదేవిధంగా ఉక్రెయిన్ ఎప్పుడూ నాటోలోకి వెళ్ళకూడదు. ఇవి ఆయన డిమాండ్లు అనమాట. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒప్పుకుంటలే పదవిలోంచి దిగడానికి. అందుకనే ఉక్రెయిన్ ఏం చేసింది, నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటున్నాడు జెలెన్స్కీ, మేము చూడండి శాంతి చర్చలు జరుగుతుంటే రష్యా అధ్యక్షుడు రెచ్చగొడుతున్నాడు, మాకు వెంటనే పెట్రోటిక్ మిసైల్ సిస్టమ్ ఇవ్వాలని ట్రంప్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇంకా ఆయుధాలు ఇవ్వమని నాటో దేశాలు రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ దీని అంతటి కారకుడు జెలెన్స్కీ శాంతి చర్చలు జరిగేటప్పుడు ఇస్తాంబుల్లో లాస్ట్ మంత్ ఏం చేశాడు, 41 యుద్ధ విమానాలని రష్యాలో పేల్చేశాడు. రష్యాలో మాస్కోపై దాడి చేశాడు ఎయిర్పోర్ట్ మీద. చాలా తీవ్రమైన, అంటే ఈ దాడి ఉక్రెయినే మొదలుపెట్టింది తీవ్రమైన దాడి. దీనికి జవాబుగా అప్పటి నుండి అసలు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చాలా తీవ్రమైన భీకరమైన దాడులు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇంకా స్వరం పెంచి జెలెన్స్కీ దిగాలి, లేకపోతే చంపుతాం, ఉక్రెయిన్ అంతా మా స్వాధీనం అంటూ ఒక తీవ్రమైన భీకరమైన దాడి జరుగుతుంది. ఇప్పుడు ఈ దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడడం లేదు, ఎక్కువగా సైలెంట్గా ఉంటున్నాడు. కానీ ఈ నాటో దేశాల కూటమి, అంటే ఈ ఉత్తర అమెరికాలోని కెనడా, అమెరికా మినహాయిస్తే మిగిలిన 29 యూరోపియన్ కంట్రీస్ అవి నాటోలో ఉంటే ఇవన్నీ ఏంటంటే ఆయుధాలు సప్లై చేస్తున్న ఉక్రెయిన్. కానీ వాళ్ళ సత్తా రష్యాను అడ్డుకోవడం సరిపోవడం లేదు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ అమెరికా అధ్యక్షుడు ఇక్కడ పుతిన్ ట్రంప్ ఒకరికొకళ్ళు పొగుడుకుంటూ శాంతి చర్చలకు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ పుతిన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే, ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోను అన్నట్టు ట్రంప్ రావడంలే, ఎటువంటి హెల్ప్ చేయడంలే జెలెన్స్కీకి. అంటే ఏంటి, రష్యా పెచ్చుమీరిపోతుంది, రష్యా ఉక్రెయిన్లో తన లక్ష్యాన్ని సిద్ధించుకోవడానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మిగిలిన నాటో దేశాలు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాయి, యూరోపియన్ కంట్రీస్. ఎందుకంటే ట్రంప్ లక్ష్యం చైనా, ఇప్పుడు యూరోప్ కాదు. అందువల్ల ఏంటంటే రష్యాతో క్లోజ్ అవుతున్నాడు.
పుతిన్తో క్లోజ్ అవుతున్నాడు. పుతిన్తో క్లోజ్ అవుతే యూరోప్లో ఆయన సైన్యం అంతా ఇప్పుడు చైనా మీద కేంద్రీకరించవచ్చు. అంటే అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా ట్రంప్ పుతిన్తో క్లోజ్ అయ్యి యూరోపియన్ యూనియన్ దగ్గర భారాన్ని తగ్గించుకున్నాడు. ఉక్రెయిన్ పోతే పోద్ది రష్యాకి. ఎందుకంటే ఉక్రెయిన్ని నాటో దేశాలు అమెరికాలు రక్షించలేవు. అది సుస్పష్టంగా ట్రంప్కి అర్థమైపోయింది. అంటే పుతిన్ వెళ్ళి ఈ ఉక్రెయిన్ని తన స్వాధీనంలోకి మొత్తం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. అంటే ఏంటి, శాంతి చర్చలో పక్కన యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. ఉక్రెయిన్ స్వాధీనం అయ్యే వరకు నాకు తెలిసినంతవరకు వితిన్ 1 or 2 monthsలో మొత్తం ఉక్రెయిన్ అంతా రష్యా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగిపోద్ది. ఈ దాడిలో జెల్నిస్కీని హతమార్చిన ఆశ్చర్యం లేదు. రైట్ సార్, మరొక అంశానికి వస్తే అసలు